అంటే ఒక్కసారైనా కాశీ వెళ్ళినవాడు ఒక్కసారైనా వింధ్యాచలానికి వెళ్ళాలటండో, వెళ్ళకపోతే కాశీ విశ్వేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించదు అని అమ్మ వరం ఇచ్చింది. అప్పటి నుంచి అమ్మవారు వింధ్యాచల నివాసిని, వింధ్యాదివాసిని అయ్యింది. లోకేషు ప్రథిత వింధ్యవాసినీతి చ సౌనక అని సూతుడు 21వ శ్లోకంలో చెప్పాడు. అమ్మవారు వింధ్య పర్వతానికి వరమిచ్చి అక్కడ వింధ్యాచల నివాసిని అయ్యింది. లోకములలో వింధ్యవాసినిగా, వింధ్య అధివాసినిగా, వింధ్యాచల నివాసినిగా ఆవిడ ప్రసిద్ధికెక్కింది. కాశీ వెళ్ళిన వారు తప్పక ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్కసారైనా జీవితంలో దర్శనం చేసుకోవాలి. తరచుగా పెడితే మరీ మంచిది. అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలోనే మళ్ళీ కొండ ఉంటుంది. ఆ కొండలో లోపల గుహలో అమ్మవారు 8 చేతులతో ఉంటుంది, అష్టభుజాదేవిగా ఉంటుంది. ఆ అష్టభుజాదేవిని కూడా చూడాలి ఒకసారైనా. ఆ అష్టభుజాదేవి ఎంత గొప్పదో తెలిసినా అండి, రాముడు అరణ్యవాసం చేసినప్పుడు అష్టభుజాదేవి దగ్గర ఉన్నాడు. తెలుసుగా మీకు, రామాయణంలో రాముడు అన్ని తిరుగుతూ అక్కడ కూడా వచ్చాడని ఉంటుంది కదా. వింధ్య పర్వతం అవన్నీ దాటాడు ఆయన. ఆ వింధ్య పర్వతం మీద కూడా రాముడు దాదాపు ఒక 4-5 నెలల్లో 6 నెలల్లో ఉన్నాడు ఆయన. ఆ కాలంలో ఒకసారి ఏం జరిగింది, వర్షాకాలం వచ్చింది. ఈ పక్కన అష్టభుజాదేవి, అష్టభుజాదేవికి కొద్ది దూరంలోనే అదే కొండ మీద సీతారామ లక్ష్మణులు ఒక కొండ ప్రాంతంలో ఉన్నారు. కుంభవృష్టి కురిసింది ఒకసారి, వర్షం విడిచిపెట్టకుండా 7 రోజులు వర్షం కురిసింది. అసలే అది వర్షాకాలం, పైగా 7 రోజులు వర్షం కురిసింది. దాంతో మురికి నీరు తప్ప ఎక్కడ మంచినీళ్ళు లేకుండా అయిపోయి, గంగంత ప్రవాహంతో ఉంది. వరద నీరు కళేబరాలు కొట్టుకుపోతున్నాయి, ఎర్రని నీరుతో ఉంది. కొండ మీద ఎక్కడైనా మంచినీళ్ళు పట్టుకుందామంటే కొండంతా మురికి నీళ్ళు తప్ప ఏమీ లేవు. ఇంతలో రాముడు సీత దగ్గరకు వచ్చాడు. సీత దాహంగా ఉంది. వర్షపు నీరు మురికి నీరు కాకుండా స్వచ్ఛమైన నీరు ఒక్క చెంబుతో, మట్టి చెంబుతో తెచ్చి నాకు ఇవ్వా అన్నట్టు ఆయన. వాళ్ళ దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయిగా, ఒక మట్టి పాత్రతో స్వచ్ఛమైన నీరు నాకు పట్టుకురావా అని అడిగాడు ఆయన. పాపం సీత మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చూసింది. ఈ వర్షానికి కొండ మీద అంతా ఒట్టి మురికి నీరు, ఎంత వడగట్టినా ఆ మురికి దిగిపోతుంది కిందకి. భర్త ఏమో మంచినీళ్ళు అడిగాడు. సీతకి రాముడు అంటే ప్రేమ. పతివ్రతలు భర్తకి మంచినీళ్ళు ఇవ్వకుండా ఉండలేరాయి. మంచినీళ్ళ సీసా మీరు కొనుక్కోండి, ఈ వాటర్ బాటిల్ నాదండి అని గడగడ తాగేసేవాడు కాదు ఆవిడ. ఇప్పుడు అక్కడ నీళ్లు లేవు, ఎదురుగుండా నదిలో నీరు అంతకంటే భయంకరంగా ఉంది. అప్పుడు ఆవిడ కొంచెం పక్కకొచ్చి వింధ్యాచల నివాసిని జగన్మాతని భక్తితో ప్రార్థించింది. అక్కడ స్థల పురాణం కథ అన్నమాట అది. ఆ వింధ్యాచల నివాసిని దగ్గర అష్టభుజాదేవి చరిత్ర ఉంటుంది.